మరో బ్రేకింగ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ పైన దాడి కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు విచారణలో భాగంగా మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. తాజాగా ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఆయనకు మంజూరు చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఈరోజు భారీ ఊరట లభించింది. మనం గతంలో చూసాం, మోహన్ బాబు జర్నలిస్ట్పై చేసినటువంటి దాడి ఘటన కేసులో ఇప్పటికే అతన్ని పై నోటీసులు సర్వ్ చేసింది. నోటీసులు సవాల్ చేస్తూ గతంలోనే మోహన్ బాబు అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు తనకు ఎలాంటి బెయిల్ ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఈరోజు మరొకసారి గతంలో పిటిషన్ చేశారు. ఈరోజు మరొకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం ఈరోజు విచారణ జరిపిన తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే మోహన్ బాబును కూడా అనేక ప్రశ్నలు కూడా అయింది. అసలు ఎందుకు గొడవ జరిగింది, జర్నలిస్ట్పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని కూడా మోహన్ బాబుని తరపు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. అయితే మోహన్ బాబు తరపు న్యాయవాది మాత్రము ఒకటి చెప్తున్నాడు, అనుకోకుండా జరిగినటువంటి దాడి కేసు ఇది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, అతను ఒక మాజీ ఎంపీగా పనిచేశాడు. మరోవైపు అతను పూర్తిగా పోలీసుల విచారణకు సహకరిస్తారు. మరోవైపు జర్నలిస్టులపై ఏదైతే జర్నలిస్టుకు దాడి చేశారో అతనికి నష్టపరిహారం చెల్లించడానికి మోహన్ బాబు సంసిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఈరోజు అటు మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పడంతో, మరోవైపు అతని జర్నలిస్టుకి నష్టపరిహారం ఇస్తామని చెప్పడంతో అతని వాదనలు ఏకీభవించినటువంటి ధర్మాసనము ఈరోజు సుధాంశు దులియా ధర్మాసనం అతనికి ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది. మొత్తం మీద అతను ఇక సుప్రీంకోర్టులో అంటే పోలీసులు మాత్రం అతన్ని ఇప్పటికే అనేక సార్లు విచారణకు పిలిచి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచాను, కానీ పోలీసుల విచారణకు మాత్రం అతను రాలేదు. ఇప్పటికే మోహన్ బాబు మరోవైపు మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్న దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినట్టు జర్నలిస్ట్ పై దాడి చేసిన గతంలో ఇప్పుడు ముందస్తు బెయిల్ వచ్చింది అంటే ఆయనకు కాస్త ఊరట లభించింది కాబట్టి ఇప్పుడు పోలీసుల విచారణకు మోహన్ బాబు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే అతనికి సుప్రీంకోర్టు ధర్మాసనం, భారత రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే అతనికి బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక అతన్ని అరెస్ట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా అతని పోలీసుల విచారణ కూడా ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, మోహన్ బాబు తన కొడుకు మనోజ్పై అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. అతను ఆస్తిని కాజేసేందుకు మనోజ్ తన మీదికి వస్తున్నాడంటూ కూడా గతంలో మోహన్ బాబు అనేక సార్లు చెప్పారు. మనోజ్ తన నివాసం నుంచి వెళ్ళిపోవాలని గతంలో పదే చెప్పినటువంటి మోహన్ బాబు ఇప్పటికే మరి పోలీసులు సుప్రీంకోర్టులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని పిలిచి విచారించాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు మనోజ్ కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. అతన్ని ఖచ్చితంగా మోహన్ బాబుపై తన ప్రాణహాని ఉందని మరోవైపు మనోజ్ ఫిర్యాదు చేసుకోవడం, తర్వాత మోహన్ బాబు ఫిర్యాదు చేసుకోవడం, విష్ణు ఫిర్యాదు చేసుకోవడం, పరస్పరం ఒకరినొకరు ఫిర్యాదు చేస్తున్న ఘటనలో మనం గతంలో చూసాం. ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు అటు విష్ణు హాజరయ్యారు, మనోజ్ కూడా హాజరయ్యారు. కానీ మోహన్ బాబు కూడా హాజరు కాకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా తెలంగాణ హైకోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఈరోజు మోహన్ బాబుకి బెయిల్ మంజూరు చేసింది.